నమస్కారం. ఏపీ జర్నలిజం స్వాగతం. నేను మహాపాత్ర. 2004 సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ కేవలం ముచ్చటగా 3 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో అధికార వైకాపా పార్టీ కూటమి పరిస్థితి ఎలా ఉంది, ఎన్నికల్లో ఎవరికి ఏ పరిస్థితి ఎలా ఉన్న దానిపై సీనియర్ జర్నలిస్ట్ వేదుల సత్యనారాయణ గారితో మనం ఇప్పుడు విశ్లేషణ కార్యక్రమం ప్రారంభించుకుందాం. నమస్కారం అండి సత్యనారాయణ గారు. నమస్కారం. సత్యనారాయణ గారు, ఎన్నికలకు కేవలం 3 రోజుల గడువు మాత్రమే ఉంది. అధికార వైకాపా పార్టీ కూటమి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి, 2 పార్టీలు కూడా ఎన్నికల ప్రచారాన్ని తీవ్ర స్థాయిలో ఉధృతం చేశాయి. వారి మేనిఫెస్టోలు పట్టుకొని అన్ని గడపలు తిక్కాయి, హామీలు ఇచ్చాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అధికార వైకాపా పార్టీకి ఈ ఎన్నికల్లో అనుకూల పరిస్థితులు ఎలా ఉంటాయి, ప్రతికూల పరిస్థితులు ఏంటి? అధికార పక్షం ఏదైనప్పటికీ కూడా అధికార పక్షానికి వ్యతిరేక ఓటు అన్నది సాధారణంగా ఉండేటువంటి మైనస్. అయితే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది మనం పరిశీలించినట్లయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు మరికొన్ని అంశాలు ప్రతికూలంగా మారుతున్నప్పటికీ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కూడా అనుకూలమైన అంశాలు పరిమితంగానే ఉన్నాయి, ఎక్కువైతే లేవు. అందులో ముఖ్యంగా ప్రధానమైనది ఏంటంటే ముందు నుంచి వాళ్ళు నమ్ముకున్నది, ప్రజలకు చెప్తున్నది కేవలం ఏమిటి, సంక్షేమ కార్యక్రమాలు, నవరత్నాలు, సంక్షేమ కార్యక్రమాలు. ఆ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినంత వరకు లబ్ధి ఎవరైతే పొందారో వాళ్ళ ప్రధానమైన ఓటు బ్యాంకుగా భావిస్తూ వస్తున్నారు. మీకు అందుకే గమనించారో లేదో, ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ గారు ఎక్కడ సమావేశం నిర్వహించినప్పటికీ కూడా ఓం ప్రథమంగా ఇదిగో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఇంత నేను ఖర్చు పెట్టడం జరిగింది, ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలి అంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్న మాట చెప్పుకుంటూనే వస్తున్నారు. తర్వాత రెండోది కూడా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కర్త కర్మ క్రియ అంతా కూడా ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారే. ఇక్కడ స్టార్ క్యాంపెయిన్లు ఎవరు లేరు, వాళ్ళకి ప్రచారకర్తలు కూడా మీరు గమనించారో లేదో, అంతా ఈయనే మొత్తం జగన్ గారే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఆయనే స్టార్ క్యాంపెయినర్ గా పార్టీ పరంగా నాయకత్వ ప్రచారంగా ఆయనే చేపడుతూ వస్తున్నారు. అంటే ఇప్పుడు అన్ని ఒకే వ్యక్తి కనుసన్నల్లో పర్యవేక్షణలో మాత్రమే ఈ పార్టీ కార్యక్రమం ముందుకు వెళుతోంది అన్నది అదొక ప్లస్ పాయింట్ వాళ్ళకి. తర్వాత మూడోది మీరు గమనించారో లేదో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రచార సభలో చెప్పినప్పటికీ కూడా నేను ఒంటరి పోరు చేస్తున్నాను అని చెప్పడం అన్నది జరుగుతోంది. అంటే అవతల వైపు 3 పార్టీలు పొత్తు పెట్టుకొని వాళ్ళందరూ కూడా నా మీద ఎదురుదాడి చేస్తుంటే నేను సింగిల్గా మాత్రమే నిలబడి పోటీ చేస్తున్నాను అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, అదేదో సినిమాలో మన రజనీకాంత్ గారి డైలాగ్ ఒకటి ఉంది, శివాజీ సింహం సింగిల్ గానే వస్తుంది అన్నది పరోక్షంగానే చెప్తూ వస్తున్నారు. అంటే ఒక రకంగా అలా చెప్పడం ద్వారా ప్రజల నుంచి సింపతి ఓటు సాధించే ఆలోచన ఒకటి కనబడుతోంది. ఈ 3 అంశాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకి ప్లస్ పాయింట్గా మనం చెప్పుకున్నట్లయితే, ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులు ఎవరైనా అభివృద్ధి పనులు చేసినట్లయితే, అంటే సంక్షేమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరంగా ఉన్న మేనిఫెస్టో, అది కాకుండా నియోజకవర్గ స్థాయిలో ఏదైనా అభివృద్ధి చేసి ఉన్నట్లయితే ఆ అభివృద్ధి పనులు ఆ అభ్యర్థికి అదనంగా కలిసి వస్తాయి. ఒకటి, ఆ అభ్యర్థికి ఉన్నటువంటి వ్యక్తిగత ఇమేజ్ ఏదైతే ఉందో అదొకటి కలిసి వస్తుంది. ఈ 5 అంశాలని మనం గమనించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి అనుకూలమైన అంశాలుగా చెప్పుకోవచ్చు. ఇక వ్యతిరేకమైన అంశం ఏది అంటారో చెప్పాం కదా, సాధారణంగా సహజంగా ఏ పార్టీకైనా కూడా ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉంటుంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఒకటి స్పష్టంగా మనకి కనిపిస్తోంది. ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ప్రభుత్వ వ్యతిరేకత ప్రధానంగా అంటే ఏ అంశాల మీద? ఇప్పుడు ఉదాహరణకు వెరీ గుడ్. పాయింట్ నెంబర్ 1, సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందలేదు. ఒకటి, సాధారణంగా సంక్షేమ ఫలాలు ఎవరికైతే అందలేదో ఆ వర్గం వేరేగా ప్రత్యేకంగా వ్యతిరేక వర్గంగానే పనిచేస్తుంది తప్పకుండా. తర్వాత 2,
సంక్షేమ ఫలాలనేవి ప్రారంభంలో కొందరికి ఇచ్చి ఆ తర్వాత కొందరికి ఆగిపోయింది. కారణం ఏమిటి అంటే సిక్స్ ఫార్ములా అని చెప్పేసి పంచాయతీ సచివాలయాల పరిధిలో ఇదిగో నీకు కరెంట్ బిల్ ఎక్కువైంది, ఇదిగో నీ పేరు కారు ఉంది, ఇదిగో లేదా నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీ వాళ్ళు వేస్తున్నారు, నువ్వు కాదు మీ వాళ్ళు వేస్తున్నారు. ఈ రకంగా కొంతమంది ఇదైపోయారు. అది కూడా ఆ పార్టీకి సంబంధించినంత వరకు ఒక మైనస్ గానే మనం భావించవచ్చు. ఇదంతా మనం చూసినట్లయితే ఒక ఎత్తు అయితే, సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కూడా అభివృద్ధి పైన దృష్టి పెట్టలేదన్నది ఒక ప్రధానమైన అంశంగా కూడా ఉంది. సో సంక్షేమం మాత్రమే చూశారు. అభివృద్ధికి సంబంధించినంత వరకు కూడా ఏ రకమైనటువంటి ప్రయోజనం చేకూర్చలేదన్నది ఒక ప్రధానమైన అంశంగా కూడా ఉంది. సో అలాగే మీరు గమనించారో లేదో, ఆస్తి పన్ను బాగా పెరిగింది. సో 15% ప్రతి ఏడాది మార్కెట్ వాల్యూ ఆధారం చేసుకుని అన్నారు. అంటే ఈ లెక్కన కనిష్టంగా ఒక్కొక్క ఇంటికి ఏడాదికి 300 నుంచి 1000 రూపాయల వరకు పెరుగుతూ వస్తుంది. అంటే ఇది మొత్తం 5 ఏళ్లలో కూడా 75% ఇంటి పన్ను పెరిగినట్లే. సో అదొకటి. తర్వాత 2, విద్యుత్ ఛార్జీలకు సంబంధించినంత వరకు ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పేసి 4-5 విడతలుగా వేశారు. దీంతో మనం వినియోగించే విద్యుత్ ఛార్జీల కన్నా కూడా సో ట్రూ అప్ ఛార్జీలు ఎక్కువైపోయాయి. అదొక ప్రభావం ఉంది. సో ఇదేది కాకుండా చెత్త పన్ను తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. సో ఎందుకు? ఆల్రెడీ మున్సిపాలిటీకి ఆస్తి పన్ను చెల్లించిన దాంట్లోనే చెత్త పన్ను అనేది ఉంది. మళ్ళీ అందులో చెత్త పన్ను ఇన్క్లూడ్ అయి ఉన్నప్పటికీ కూడా అదనంగా ఈ చెత్త పన్ను వసూలు చేయడం అన్నది సాధారణంగా మధ్య తరగతి సంపన్న వర్గాల పైన ప్రభావం ఎక్కువగా చూపిస్తోంది. సో ఆ చెత్త పన్ను చెల్లించినా అదనంగా ఏమైనా పని జరిగిందా అంటే అదనపుగా పని అన్నది ఏమీ లేదు. సో ఇదేది కాకుండా ప్రజలకి అత్యంత మౌలికమైనటువంటి రవాణా సౌకర్యాన్ని కల్పించడంలో, అంటే రహదారులకు సంబంధించిన విషయంలో కూడా సరైన శ్రద్ధ చూపించిన దాఖలాలు లేవు. సో ఇది కాకుండా పెట్రోల్ డీజిల్ పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం విధించేటువంటి సెస్ అదనంగా మారింది. పోనీ అదనంగా సెస్ వసూలు చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి టోల్ ప్లాజాలకు సంబంధించి వసూళ్లు ఆపాలన్న ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేసిందా? అది కూడా చేసిన దాఖలాలు ఏమీ లేవు. సో వీటికి ఇన్ని పన్ను వసూళ్లు జరుగుతున్నప్పటికీ కూడా అభివృద్ధి అన్నది ఏదైనా చూపించి పలానా ప్రాజెక్ట్, పలానా పరిశ్రమ, పలానా ఇది అన్నది వచ్చిందా అన్నది చెప్పుకోవడానికి ప్రత్యేకంగా లేకుండా పోయింది. కాబట్టి ఇది ప్రధానంగా సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున సంక్షేమం ఒక పరిధి అయితే ఇవన్నీ ఒక మైనస్గా కూడా మనకి గమనించే అంశాలుగా చెప్పుకోవచ్చు. అలాగే నిత్యావసర సరుకుల ధరలు పెరగడం, నిత్యావసర సరుకుల ధరలు ఆటోమేటిక్ డీజిల్, పెట్రోల్ ఎప్పుడైతే పెరిగాయో వాటి ప్రభావం వాటి మీద ఉంటుంది. సో ముందు నుంచి మనకున్నదే, ఏవైతే ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఈ సిపిఎస్ రద్దు కోసం ఏదైతే ఆశించారో అది జరగలేదు. పైగా ఈ ఉపాధ్యాయ వర్గాలకు సంబంధించి వాళ్ళు చేస్తున్న ఉద్యమాన్ని బలవంతంగా అణిచేశారు. ఆ అసంతృప్తి వాళ్ళల్లో ఉంది. సో ఎప్పుడూ లేని విధంగా ఉపాధ్యాయుల్లో మమ్మల్ని మద్యం దుకాణం దగ్గర కాపలా పెట్టారు, కాంప్లెక్స్ దగ్గర కాపలా పెట్టారు, మరుగుదొడ్ల దగ్గర కాపలా పెట్టేశారు అది దాంతో పాటు వాటితో పాటు వాళ్ళ మనసుల్లో బాగా ముద్రించుకుపోయింది ఏంటంటే కనీసం ఒక పిఆర్సీ లేదు, లేదా ఒక డిఏ లేదు, జీతాలు కూడా నిన్న మొన్నటి వరకు కూడా ఆలస్యంగా ఇవ్వడమే చేస్తూ వచ్చారు. సో ఎవరన్నా సరే ఉద్యమించడానికి వెళుతున్నారంటే ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనులకి ఇప్పటికి వాళ్ళు కంపారిజన్ చేసుకుని ఆయన అన్ని సంవత్సరాలు పరిపాలన చేసినా ఏ ఒక్క రోజైనా కూడా ఉపాధ్యాయులని ఈ రకమైన పనులకు వాడలేదు, ఈ రకంగా నోటీసులు ఇవ్వలేదు, ఈ రకంగా ఉద్యమాలను అణగదొక్కలేదన్న ఆలోచనతో ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు అయితే ఉన్నాయి. ఈ ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు సంబంధించిన ప్రభావం చాలా ఎక్కువగా పడే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. అంటే అనుకూల ప్రభావాల కన్నా ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకూల ప్రభావం కేవలం ఏంటంటే సంక్షేమం. ఆ సంక్షేమ లబ్ధి పొందిన వాళ్లే ఒక ఓటు బ్యాంక్ అనుకుంటున్నారు, కానీ ఇవన్నీ ప్రతికూలమే. మరి కూటమికి ఎలా ఉంటుందంట సార్? వాటి అనుకూలం ఏంటి, ప్రతికూలం ఏంటి? ఇది సేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ప్రతికూలమో అవన్నీ తెలుగుదేశం పార్టీకి అనుకూలం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే అనుకూలమో తెలుగుదేశం పార్టీకి అది ప్రతికూలం. వీళ్ళకి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయడం అనేది, పొత్తు అన్నది ప్రధానంగా వాళ్ళకి కలిసి వచ్చే అంశం ఒకటి. సో ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఒక రకంగా మెచ్చుకోక తప్పదు. ఆయన ముందు నుంచి ఒకటే చెప్తున్నారు,
ఓటు చేయలేము అన్నారు. ఓటు చీలకూడదు, అవును. ఇక్కడ అధికారం ఎవరిదన్నది ముఖ్యం కాదు, ముఖ్యం కాదు, ఓటు ఓటు చీలకూడదు. ఆ కాన్సెప్ట్ తోనే వెళుతున్నారు. అవును. అదొక ప్లస్ మొదటి పాయింట్. నుంచి అదే కాన్సెప్ట్. ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా కూటమికి కలిసి వచ్చేటువంటి ప్రధానమైన అంశంగానే మనం సింపుల్ అది. చెప్పుకోవచ్చు. అవును. అదే సంక్షేమం ఏదైతే ఇస్తున్నా ఆ సంక్షేమ ఫలాలు అందని వారు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మధ్య తరగతి, సో సంపన్న వర్గాల విషయానికి వచ్చేసరికి, ఉద్యోగ ఉపాధ్యాయుల విషయానికి వచ్చేసరికి ఆటోమేటిక్ గా వాళ్ళు ఆలోచిస్తారు. గృహ నిర్మాణ రంగం కూడా మొత్తం కుదిలెత్తిపోయింది కదా. వేలాది మంది కార్మికులు. అంటే ఇసుక ప్రభావం, రేట్లు ధరలు పెరగడం ఆటోమేటిక్ గా గృహ నిర్మాణంపై ప్రభావం చూపించింది. ఒకప్పుడు ఇంటి నిర్మాణం ఆలోచించలేనిది, కానీ ఇప్పుడు ఆలోచించి చేపట్టవలసింది. సో గృహ నిర్మాణం అత్యధిక వ్యయంతో కూడుకున్నది. సో దీనివల్ల ఏమి జరిగిందంటే, గృహ నిర్మాణంపై ఆధారపడ్డ ప్రత్యక్ష పరోక్ష కార్మికులు ఎవరైతే ఉన్నారో, తాపీ మేస్త్రీలు కావచ్చు, దాదాపు విభాగాలు ఉన్నాయి. ఆ విభాగం వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్ గా నష్టపోయినారు. ఆ నష్టపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు సంక్షేమం వల్ల ఎంత లాభం వచ్చిందని చూడరు, మొత్తం ఉపాధే మొదటికే మోసం వచ్చింది అన్నది చూస్తారు. సో ఇవి వర్గాలన్నీ కూడా కూటమికి అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతికూలమైన అంశాలు ఏవైతే ఉన్నాయో కూటమికి అవన్నీ కూడా అనుకూలమైన అంశాలుగా మారిపోయే పరిస్థితి కనబడుతుంది. అయితే దీన్ని ఖచ్చితంగా తమకు అనుకూలంగా మార్చుకునే పరిస్థితిలో కూటమి అభ్యర్థులు ఉన్నారా అన్నది కాస్త మనం ఆలోచించవలసింది. ఎందుకంటే కరెక్ట్ గా వాళ్ళని పట్టి దాన్ని ఓటు బ్యాంక్ గా మార్చుకుని తమ విజయానికి ఒక సోపానంగా మార్చుకోగలిగితే ఓకే, చేయాలి. కాని పక్షంలో అది మరి ఫలితం లేనట్టుగానే మనం చెప్పుకోవచ్చు. చాలా ధన్యవాదాలు సార్, మంచి విశ్లేషణ ఇచ్చారు. మరో విశ్లేషణ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్తే.